బోల్ బజరంగ బలికి జై. నిజామాబాద్ జిల్లాలో రోటరీ నగర్ అంటే ఆకుల పాపన్న రోడ్డు మరియు రేడియో స్టేషన్కి చాలా దగ్గరలో బస్టాండ్కి దగ్గర ఒక 10 నిమిషాల దూరంలో ఈ టెంపుల్ వెలిసింది. ఇది గత కొన్ని సంవత్సరాలు, అంటే ఎన్ని సంవత్సరాలు అనేది మనం చెప్పలేము. ఈ కాలనీ ఏర్పడక ముందు ఇక్కడ మామూలు చిన్న ప్లేస్లో ఉండేది. ఇప్పుడు ఈ స్థాయిలో ఈ గుడి డెవలప్ అయిందంటే దానికి కాలనీ వాసులే అందరూ స్వయంకృతంగా వాళ్ళు వచ్చి సేవలు అందించారు. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోల్ సంకట విమోచన హనుమాన్కి బోల్ బజరంగ బలికి జై. మొట్టమొదలుగా అందరికీ హనుమాన్ జయంతి, మహావీర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి జన్మోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది. దాని వెనుక కారణం ఏంటంటే, ఎప్పుడైతే రావణుడి యుద్ధం పరిపూర్ణమైన తర్వాత శ్రీరాముడు విజయోత్సవం జరిగినందుకు శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవ కార్యక్రమము, జన్మోత్సవ కార్యక్రమము, విజయోత్సవ కార్యక్రమము ఈరోజు జరుగుతుంది. ఈ యొక్క ఆలయం పేరు శ్రీ సంకట విమోచన హనుమాన్ దేవాలయము. ఇది షిరిడి సాయినగర్, రోటరీ నగర్ అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆలయము దగ్గర గత 10 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. ప్రతిరోజు ఇక్కడ ధూపదీప నైవేద్యాలు స్వామివారికి సమర్పించబడతాయి. అలాగే స్వామివారు స్వయంభూ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ స్వయంభూయే, స్వయంగా వెలిసిన విగ్రహాలే. గత 10 సంవత్సరాల నుండి ఆలయంలో విశేష పూజలు, ధూపదీప నైవేద్యాలు, అర్చన, ప్రతి సంవత్సరము మహావీర్ జయంతి, శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, ఉత్తరద్వార దర్శనము, శివరాత్రి మహోత్సవము, రాత్రి 12 గంటలకి శివరాత్రి నాడు స్వామివారికి ప్రధాన అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. అమ్మవారి నవరాత్రులు కూడా ఉత్సవాలు చాలా అద్భుతంగా, వైభవంగా కొనసాగుతాయి. ఈ ఆలయం యొక్క విశేషత, ఆలయము అంటే పూర్వము పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా 16 రాతి స్తంభాలతోని కూడి ఉన్న ఈ ఆలయము పక్కన ఒక నది ప్రవహిస్తుండేది ఆ రోజులలో. అప్పటి నుండి గత 500 సంవత్సరాల నుండి ఈ యొక్క ఆలయ విశిష్టత ఉంది. ఇప్పటికీ దాని గురించి కరెక్ట్గా ఎవరికి తెలియదు. కానీ పెద్దవాళ్ళ అభిప్రాయం ప్రకారంగా ఈ స్వామి దాని ప్రకారంగానే అన్ని సేవలు చేపించుకుంటారు. స్వయంభూ కాబట్టి ఇక్కడ చాలా విశిష్టత ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా ఈ ఆలయంలో వాళ్ళు ప్రత్యేకంగా ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు స్వామివారు తప్పక నెరవేరుస్తారు. ఇప్పటి వరకు కోరికలు జరగలేదు అనే, ఇంతవరకు జరగలేదు. ప్రతి ఒక్కరి కోరిక తప్పకుండా జరుగుతుంది. తర్వాత మంగళవారం నాడు ప్రత్యేకంగా స్వామివారికి కుంకుమార్చన, ఆకు పూజ, సింధూరము అట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి.
జై శ్రీరామ్. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మేము ఏం జరుపుతున్నామంటే ప్రతిసారి శ్రీరామనవమి, వినాయక చవితి, శివరాత్రి కాకుండా మిగతా అన్ని పండుగలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఆలయం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందనేది పూర్వీకులు చెప్తున్నారు. దీనికి మధ్యలో ఇక్కడ షిరిడి సాయిబాబా టెంపులు, తర్వాత అమ్మవారి టెంపులు, ధ్వని, సాయిబాబా, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ఎన్నో ఇష్టదేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్లో ఇంత అద్భుతంగా ఈ గుడి లేదు. కాలనీ వాసులు ప్రత్యేకంగా పైసా కూడబెట్టుకుని వారికి వచ్చిన దాంట్లో ఆలయ అభివృద్ధికి కమిటీతో పాటు వారు విశిష్ట సేవలు అందిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమానికి కాలనీ వాసులు మేము ఉన్నామని ముందరికి రావడం వల్లనే కమిటీ వారు ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేయడానికి, ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేశారు. అదేవిధంగా కమిటీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్క కార్యక్రమము ఏ లోటుపాట్లు లేకుండా ప్రతిసారి నిర్వహిస్తున్నారు. ధన రూపేణ, వస్తు రూపేణ ప్రతి రాజకీయ ప్రముఖులు కానీ, కాలనీ వాసులు కానీ ప్రతిసారి మేము అడిగినప్పుడు లేదనకుండా ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా అప్కమింగ్లో అంటే రాబోయే రోజుల్లో టెంపుల్కి పక్కన ఉన్న 200 గజాలని రామదర్బార్గా నిర్మించాలని ఆలయ కమిటీ వారు నిర్ణయించారు. అదేవిధంగా ఇక్కడున్న యువకులు వారు ఒక యువసేనగా ఏర్పడి ఈ కార్యక్రమాలకి మేమున్నాము అంటూ ముందరికి వచ్చి ప్రతి కార్యక్రమానికి వారు ఆంజనేయ స్వామికి ఎంత బలం ఉంటుందో ఇక్కడున్న యువశక్తి యువకులు కూడా ప్రతిసారి వచ్చి వారి యొక్క సహాయాన్ని అందిస్తూ ఈ ఆలయ అభివృద్ధి కమిటీకి, ఆలయ కమిటీతో పాటు ఆలయంలో ఉన్న యువకులు కూడా ముందరికి వచ్చి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. వారికి కూడా మరియు కాలనీవాసులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై బోల్ బజరంగ బలీకి, జై శ్రీరామ్, జై.